ఫస్ట్ మీడియా వాళ్ళందరికీ హాయ్ అండి. ఇక్కడికి వచ్చేసిన దిల్రాజ్ గారు హాయ్ సార్, అలీ గారు, వశిష్ఠ గారు, సీనువేట్ల సార్, సురేంద్ర కృష్ణ సార్ అండ్ సాయిరాజ్ గారు, ఎస్కేఎన్ గారు, ధీరజ్ గారు, సాయి కుమార్ గారు, నరేష్ గారు, మీరందరికీ చాలా హాయ్ సార్. అండ్ ఎప్పుడు చెప్తుంటాను, ఇప్పుడు చెప్తున్నాను, నేను ఇక్కడ ఉన్నా అంటే దానికి కారణం ఫస్ట్ మా పేరెంట్సే. వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నాను, ఎస్పెషల్ మై ఫాదర్ అండ్ నా బెస్ట్ ఫ్రెండ్స్ చంద్ర మహేంద్ర, ఇంకా మా తమ్ముడు అజరుద్దీన్ అని ఎప్పుడు మాట్లాడలేదు. నాకు చాలా ఇష్టం వాడంటే. నేను ఇక్కడ రావడం కోసం వాడు ఎంత పడ్డాడో ఎంత చేశాడో నాకు ఒక్కడికే తెలుసు. థ్యాంక్ యూ బాబు, ఐఎమ్ బ్లెస్డ్ దట్ నాకు బ్రదర్ అయినందుకు. అండ్ 47 డేస్లో సినిమా అయిపోయిందండి. అది అందరూ 47 డేస్లో సినిమా కంప్లీట్ చేశారు అంటున్నారు. కాదు, అందరం కలిసి కంప్లీట్ చేసాం. ఎవ్రీ యాక్టర్ అక్కడ సెట్లో కూర్చొని ఉన్నారు. కిరణ్ అన్న ఈ డైలాగ్ అనగానే ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఇలా వెళ్ళిపోతాం, అయిపోయేది. అండ్ మీ ఎనర్జీ అన్న చూస్తున్నాం, ఏదైతే కలిసి ఒకటి కొట్టాలనుకున్నాం అది కొట్టాం. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఎస్ఆర్ కళ్యాణపురం నేను చూసి ఏదైతే ఎంజాయ్ చేశానో అంటే అంతకంటే ఎంజాయ్ చేశాను. నేను ఎప్పటికీ మీకు చాలా పెద్ద ఫ్యాన్ని, ఇంకా లైఫ్ లాంగ్ ఫ్యాన్గానే ఉంటాను. ఎస్పెషల్లీ దట్ హాస్పిటల్ ఎపిసోడ్ ఫస్ట్ 2 days మీరు నేను చాలా కంగారు పడ్డాం 2 daysలో అది అచీవ్ చేయగలమని. చాలా ఈజీగా అచీవ్ చేసాం బికాస్ మీ వల్లే, మీరు యాక్ట్ చేయడం వల్లే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ యుక్తి, యూ డిడ్ ఏ మ్యాజికల్ థింగ్. అందరూ చూసి ఎంజాయ్ చేస్తున్నారు. నరేష్ గారు ఎప్పుడు చెప్తున్నట్టే రియల్ లైఫ్ క్యారెక్టర్ అని, ఈరోజు ఆ క్యారెక్టర్ జీవం పోసుకొని స్క్రీన్ మీదకి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సాయి సార్, థ్యాంక్ యూ సో మచ్ యాక్టింగ్ ఇన్ దిస్ ఫిలిం సార్. అండ్ దట్ ఫాదర్ ఎమోషన్ ఏదైతే ఉందో ఈరోజు అందరూ చాలా కనెక్ట్ అయ్యారు. మేబీ ఎస్ఆర్ కళ్యాణపురం తర్వాత మళ్ళీ మీరిద్దరు కలిసి చేయడం వల్ల ఇంకా గట్టి కనెక్ట్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలీ సార్, థ్యాంక్ యూ సో మచ్ దీంట్లో చిన్న రోల్ చేసినందుకు, ఈవెన్ శ్రీనివాస్ రెడ్డి గారికి. అండ్ చిన్నప్పుడు నేను 90s కిడ్ అండి. నేను 90sలో ఏంటంటే టికెట్ దగ్గరికి వెళ్ళి నిల్చుకుంటాం, షో అవ్వగానే జనాలు బయటకు వస్తుంటారు, సినిమా ఎలా ఉంది అంటే బాగుందంటే లోపలికి వెళ్తారు, నుంచి వెళ్ళిపోతాం. అప్పుడు ఇన్స్టాగ్రామ్లు లేవు, ట్విట్టర్ లేవు, పొద్దున్న 4 గంటలకి రివ్యూలు లేవు, అసలు దీని అమ్మ ఏ గోల్ లేదు, ప్రశాంతంగా ఉండింది. 3 వరకు ఉన్న టాకు పొద్దునే ఒక 8కి మారిపోయింది. చాలా ప్యానిక్ అయిపోయాం. చాలా నాళ్ళ తర్వాత 90sలో లాగా జనాలు సినిమాని మోసారు, జనాలు సినిమాని ఎంజాయ్ చేశారు. ప్రతి ఒక్కరూ ఒక క్యారెక్టర్ని, కుమార్ అబ్బవరం అనే క్యారెక్టర్ని ఓన్ చేసుకొని ఆ క్యారెక్టర్ లాగా బిహేవ్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా అన్న లూడో ఆడదాం, అన్న మాకు వరం ఇచ్చామని చెప్పి మాట్లాడుతున్నారు. అది ఏదైతే ఆ క్యారెక్టర్స్ని అంత కనెక్ట్ అయ్యారు. ఈ తెలుగు ఇండస్ట్రీలో ఇంకా రివ్యూస్ అవన్నీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్ అయి ఉండొచ్చు, ఐ రెస్పెక్ట్ దెమ్. బట్ ఇంకా జనాలు నచ్చితే ఏ సినిమా అయినా ఆడుద్దని ప్రూవ్ చేసిన చాలా సంవత్సరాల తర్వాత సినిమా కే ర్యాంప్ అండి. ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు ద ఆడియన్స్. ఈరోజు మేము టూర్కి వెళ్ళాం, చాలా థియేటర్స్ తిరిగాం. ప్రతి థియేటర్లో వెళ్ళినప్పుడు ఫస్ట్ వెళ్ళంగానే అన్న లూడో ఆడదామా అంటున్నారు. దానికి రీప్లే ఏమి ఇవ్వగలవో తెలియదు, అలాంటి సిచ్యువేషన్. అండ్ మా ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడండి. నా ఫస్ట్ ఫిలిం అయినందుకు నేను చాలాసార్లు చెప్పాను రాజేష్ గారికి, శివ గారికి, ఇట్స్ మై బ్లెస్సింగ్ అలాంటి ప్రొడ్యూసర్తో వర్క్ చేయడం. నేను చాలా అడిగాను, అవన్నీ ఇచ్చారు. నేను అడగని కూడా ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఉండే థింగ్స్ రాజేష్ గారు చెప్పినట్టే, ఆయన ఏమన్నా నేను కామ్కుంటాను, ఎందుకంటే ఆయన నాకు ఇస్తారని తెలుసు, అలానే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. అండ్ మా గురువు గారు సురేంద్ర కృష్ణ గారి గురించి మాట్లాడాలి సార్. నేను అప్పుడెప్పుడో 2018లో ఇండస్ట్రీకి వచ్చి ఎక్కడ తిరగాలో తెలియక తిరుగుతుంటే ఆయన పిలిచి నెలకు 10,000 ఇస్తాను, నా దగ్గర పనిచేస్తారని చెప్పారు. అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ఆర్ కళ్యాణపురం డైరెక్టర్ శ్రీధర్ అన్న, ఆ అన్నని పరిచయం చేసింది మా అన్న సాక్షి వర్క్ చేస్తారండి, కిరణ్ పొన్నాడు అన్న. ఆయన శ్రీధర్ అన్నకి వర్క్ పరిచయం చేశారు, ఆయన కిరణ్ గారికి పరిచయం చేశారు. వీళ్ళు ఇలా చేయడం వల్ల చైన్తో నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు నాకు సపోర్ట్ చేసినందుకు. అండ్ చేతన్ గారు అదేదో రెడ్ చిప్ పెట్టి కొట్టారంటున్నారు, అంతకు మించి కొట్టారు సార్ మీరు. డీజే మిక్స్ ఒకటి చెప్పు మీరేంటని. అండ్ చావన్ అన్న, మర్చిపోలేను మీ సపోర్ట్. కా ప్రొడక్షన్స్ ఉన్నప్పటి నుంచి #, షిఫ్ట్ అయిన వరకు ఏదైతే సపోర్ట్ ఉందో ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి పోయినసారి ఇప్పుడు మాట్లాడుతున్నాను, 47 డేస్లో అయిపోయిందంటే వాళ్ళు చాలా బాగా వర్క్ చేశారు, కెమెరా డిపార్ట్మెంట్ బాగా వర్క్ చేశారు. అండ్ సతీష్ గారు నాతో పాటు పరిగెత్తారు కాబట్టి ఈరోజు అయింది. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ సార్. మనం ఇద్దరం కూర్చొని 1 year వేసిన సిట్టింగ్లో వేస్ట్ అవ్వలేదు సార్, థ్యాంక్ యూ. అండ్ విఎఫ్ఎక్స్ వీరా అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, చాలా మంచి ఇచ్చేసావు. అండ్ మా బ్రహ్మగారు కేరళ షెడ్యూల్లో ఆయన చేసిన హెల్ప్ మర్చిపోలేను. అండ్ చోటా గారు, ఈరోజు సినిమా ఎప్పుడు అయిపోయిందో తెలియట్లేదు అంటున్నారు. ఆయన కూర్చొని చాలా 2 weeks డే అండ్ నైట్ ఎడిట్ రూమ్లోనే ఉన్నాం. అండ్ చోటా సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు చేసిన కట్ ఈరోజు ఇంత ఫాస్ట్గా ఉంది.
ఇంకేదేదో మాట్లాడాలని ఉంది కానీ ఏం మాట్లాడాలో తెలియట్లేదు. బట్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఇది అందరూ రిలీజ్కి ముందు అదేదో ర్యాంప్ అదేదో అనుకున్నారు. బట్ రిలీజ్ అయిన తర్వాత మేము చెప్పేదే చెప్పారు. ఇది ప్రాపర్ కిరణ్ అబ్బవరంస్ ర్యాంప్, కుమార్ అబ్బవరంస్ ర్యాంప్. దివాళీకి కొట్టాం. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ముందు మాట్లాడడం చాలా బ్లెస్సింగ్గా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ర్యాంపేజ్ బ్లాక్ బస్టర్ ఈవెంట్కి వచ్చిన మా స్టార్ ప్రొడ్యూసర్, నా ఫేవరెట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి థ్యాంక్ యూ సార్, అడగగానే వచ్చినందుకు. నా స్టార్ ప్రొడ్యూసర్, ఫేవరెట్ ప్రొడ్యూసర్ అని ఎందుకన్నానంటే, మీరు తీసే సినిమాలు నాకు ఇష్టం సార్. శ్రీరాములు థియేటర్లో బొమ్మరిలో 10 సార్లు చూసుంటాను. 5 సార్లు ఓన్లీ సెకండ్ హాఫ్లో ఫాదర్ ఎమోషన్ కోసం వెళ్ళాను సార్. తర్వాత కొత్త బంగారు లోకం, అది కూడా శ్రీరాములోనే చూశాను. 10 సార్లు చూసుంటాను. ఆ సినిమా అప్పుడే నాకు ప్రవీణ్ అన్న ఫ్రెండ్ అయ్యాడు. ఆర్య, ఎవరు ఈ ప్రొడ్యూసర్, అప్పుడు చదువుకుంటున్నాను సార్. అన్నీ హిట్లే తీస్తున్నారు. దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ అయితే ముందు థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి, అలా ఫిక్స్ అయిపోయిందండి మైండ్. థ్యాంక్ యూ సార్. అండ్ శ్రీను వైట్ల గారు సార్, నా జర్నీలో నేను చేస్తున్న సినిమాలన్నీ ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్ అంటే మీరే. వెంకీ సొంతం ఆగడులో బజ్ పెట్టుకొని కామెడీ ఎపిసోడ్లు ఆడుకుంటూ ఉంటారు. అదైతే యూట్యూబ్లో సరదాగా చూసి నవ్వుకుంటూ ఉండేవాడిని సార్. ఈరోజు ఈ సక్సెస్ ఈవెంట్కి మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అలాగే నా ఫ్రెండ్ డార్లింగ్ వశిష్ట, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఇంకో ఫ్రెండ్ సాయి రాజేష్ గారు, ఆయనతో నా జర్నీ ఏంటంటే డిస్ట్రిబ్యూటర్గా. ఆ జర్నీతో పాటు ఆయన బేబీ తీసి అందరికి ఇండస్ట్రీకి ఒక షాక్ ఇచ్చాడు. అలాంటి సాయి రాజేష్ గారు నా ఫ్రెండ్ అందుకు గర్వంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. అలాగే మా ఎస్కేఎన్ గారు థ్యాంక్ యూ అండి. ధీరజ్ గారు అండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. మీడియా వాళ్ళందరూ మిక్స్డ్ రివ్యూలు వచ్చిన ఈ సినిమా నచ్చి మీరందరూ చాలా ముందుకు తీసుకెళ్లారు. మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మీరు చూసారు ఈ ప్రమోషన్లో అంతా నేను కూడా తొడగొట్టి చెప్పాను, మా సినిమాకి రండి అని. మా హీరో గారు చెప్పారు ఆయన స్టైల్లో, మా డైరెక్టర్ గారు కానీ అందరూ మా సినిమా బాగుంటుంది రండి 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 అని చెప్తే, అది షో పడే ఉదయం ఆట వరకే అండి. ఆడియన్స్ని ఎలా థియేటర్కి తీసుకురావాలి అనేది ఒక్కొక్క స్ట్రాటజీలో ఒక్కొక్కరు వెళ్తూ ఉన్నాం. మా మాటలు నమ్మి థియేటర్కి వచ్చిన ఆడియన్స్కి థ్యాంక్ యూ. మీ నమ్మకాన్ని ఈరోజు నిలబెట్టుకున్నాను అనుకుంటున్నాను. ఇలాంటి సినిమాలే తీస్తాను. అండ్ ఈ సినిమాలో సాయి కుమార్ గారు ఎస్ఆర్ కళ్యాణ మండపం తర్వాత మళ్ళీ ఈ సినిమాలో చేశారు. ఒకటే డైలాగు, చిన్న డైలాగు, దాన్ని కూడా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అమ్మే బతికుంటే అనగానే క్లైమాక్స్లోకి రాగానే మళ్ళీ వాళ్ళు చెప్పేస్తున్నారు. అంత బాగా కనెక్ట్ అయిందండి. నరేష్ గారు 2.0 ఈ సినిమాలో చూశారు. మళ్ళీ 3.0 నెక్స్ట్ ఇయర్ చూడాలి సార్. నేనే చూపిస్తాను, ఆల్రెడీ రెడీగా ఉంది. థ్యాంక్ యూ సార్. మీతో వర్క్ చేయడం ఎప్పుడు నా ఫ్యామిలీతో లాగా ఉంటుంది. అలాగే ఆలీ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు థ్యాంక్ యూ సార్. మీతో ఫస్ట్ టైం వర్క్ చేశాను. చిన్న క్యారెక్టర్ అయినా అడగగానే కథను నచ్చి మీరు చేసినందుకు థ్యాంక్ యూ అండి. అలాగే మా ఎడిటర్ చోటా గారు, నాకు మై బెస్ట్ ఫ్రెండ్, అసిస్టెంట్ ఎడిటర్గా ఉన్నప్పటి నుంచి మా జర్నీ అలాగే సాగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ డార్లింగ్. అలాగే బ్రహ్మ గారు, ప్రతి సినిమా ఒక ఫ్రెండ్స్ లాగా ఫ్యామిలీ లాగా కలిసి వెళ్తూ ఉన్నాం సార్. మన జర్నీ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. అలాగే మా టీజర్ ట్రైలర్ చేసిన ప్రమో రవి థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాలో నాకు ఒక స్పెషల్ ఉందండి. అదేంటంటే ఊరి పేరు భైరవకోనలో మా పెద్దమ్మాయి షాన్వి షూటింగ్కి వచ్చి నేను చేస్తాను జస్ట్ 2 షాట్లు చేసింది. ఆ సినిమాలో హిట్ అయింది. మళ్ళా నన్ను అడిగింది, నాన్న ఇందులో ఏదో పాప క్యారెక్టర్ ఉందంట, నేనే చేస్తా అని. ఈ సినిమాలో హీరోయిన్ చిన్నప్పుడు యుక్తి యంగ్ రోలు నా కూతురు చేసింది షాన్వి. థ్యాంక్ యూ రా, నువ్వు చాలా బాగా చేసావు, అప్రిషియేషన్ వస్తుంది. నేను హీరో గారు అందరికీ పరిచయం చేస్తారు. అండ్ యుక్తి, ఈ సినిమా కథ అనుకున్నప్పుడు మంచి హీరోయిన్ కావాలి. నేను ప్రతి దాంట్లో చెప్తా ఉన్నా, హీరోతో ఎంత క్యారెక్టర్ ఉంటుందో హీరోయిన్కి కూడా ఈక్వల్ క్యారెక్టర్ ఉంటుంది ఈ సినిమాలో అని చించబడేసింది. యు ఆర్ ద బెస్ట్, థ్యాంక్ యూ. అండ్ మా హీరో గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. నిన్న మేము కర్నూలు అనంతపురం వెళ్ళామండి. అప్ అండ్ డౌన్ 12 గంటల జర్నీ. మళ్ళీ రేపేం చేద్దాం, ఎల్లుండి ఏం చేద్దాం, ఈ తపనలోనే ఉంటారు సార్. మీతో మళ్ళీ వర్క్ చేయాలని ఉంది హానెస్ట్గా. థ్యాంక్ యూ. ఈ గురువారం ఒక చిన్న డిసప్పాయింట్ ఉందండి నాకు. ఈ మిక్స్డ్ రివ్యూల వల్ల ఓవర్సీస్ సినిమా పికప్ అవ్వలేదు. మా హీరో గారిని తీసుకొని గురువారం యూఎస్ ట్రిప్ వెళ్తున్నాం. యూఎస్లో కూడా ఆడియన్స్ మా మాటలు నమ్మి మీరందరూ థియేటర్కి రావాలని కోరుకుంటున్నాను. ఫైనల్గా మా డైరెక్టర్ నాని కథ చెప్పినప్పుడు ఫుల్ ఏ క్యారెక్టరు ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటి చెబుతా ఒక ఫన్ జనరేట్ చేస్తూ చెప్పాడు. ఆ ఫన్ని తీసుకొచ్చే బాధ్యతగా మా కెమెరామెన్ సతీష్ గారు, ఇద్దరు టీం వర్క్ చేసుకొని రావటం వల్ల
47 రోజులు అంటున్నారు. అలాగే ఇద్దరు 2 కళ్ళులాగా సినిమాకి పనిచేశారు. ప్రతి ఒక్కళ్ళు కష్టపడి పనిచేయటం వల్లే ఈ సినిమా 47 రోజుల్లో ఫినిష్ అయిందండి. ఇలాగే చిన్న సినిమాని తక్కువ డేస్లో ఫినిష్ చేసుకుంటే ఓవర్ బడ్జెట్ లేకుండా ఉంటుంది. దానికి మా హీరో గారు కూడా బాగా సపోర్ట్ చేశారండి. థ్యాంక్ యూ సార్. అండ్ ఫైనల్ ఈ సినిమాలో డోంట్ బిహేవ్ లైక్ చైల్డ్, బిహేవ్ లైక్ మెచ్యూర్డ్. ఇది ఈ సినిమాలో నాకు నచ్చిన ఫేవరెట్ డైలాగ్ అండి. అలాగే ఇంకోటి కూడా ఉంది, కుమార్ లైఫ్ ఎలా అవుద్ది అనగానే కింద నుంచి జనం నవ్వుతున్నారు, అరుస్తున్నారు, దానికి రిప్లై ఇస్తున్నారు. ఈ సినిమా రెండోసారి వెళ్ళి నేను శ్రీష్ గారితో చూసా. ఇద్దరు నిలబడి చూస్తూ ఉంటే వాళ్ళు ఎంజాయ్ చేసేది చూసి మేము ఇద్దరం షాక్ అయిపోయామండి. మాకు నవ్వు రాని కూడా నవ్వు వస్తున్నాయి. అలాగే ఈ నైజాం ఈ సినిమాకి ఇంత మంచి థియేటర్ని దీని ముందుకు తీసుకెళ్ళి నాకు స్ట్రాంగ్గా నిలబడిన మా రాజు గారికి, శ్రీష్ గారికి థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడ మూవీని ఇంత పాజిటివ్ ఆరాలో ఇంత బ్లెస్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. అండ్ ఇది ఆడియన్స్ అందరూ ఇంత పాజిటివ్గా ఇంత వర్డ్ ఆఫ్ మౌత్తో అండ్ మీడియా అంత ముందుకు పట్టుకెళ్ళిన మీడియాకి, ఆడియన్స్కి ఎప్పటికీ థ్యాంక్స్ చెప్పుకుంటూనే ఉంటాను నేను. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ వర్క్ 10 మందికి రీచ్ అవ్వడం అనేది ఒక అదృష్టంగా, అది జనరల్గా ఆర్టిస్ట్ 10 మంది జీవితంలో వాళ్ళ వర్క్ని కొన్ని క్షణాలైనా అట్లీస్ట్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వగలుగుతున్నారు. ఒక పాట అవ్వచ్చు, ఏ క్రియేటివ్ ఆర్ట్ అయినా 10 మందికి రీచ్ అవ్వడం అనేది ఒక చాలా పాజిటివ్ ఆరా క్రియేట్ చేస్తుంది ఒక ఆర్టిస్ట్కి. వాళ్ళ జీవితంలో కొంత పార్ట్ అయినందుకు వాళ్ళ ఎక్స్పీరియన్స్, నాస్టాలజిక్ ఎక్స్పీరియన్స్, ఒక మూవీ అంటేనే ఒక నాస్టాలజిక్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ పర్స్పెక్టివ్తో. సో వాళ్ళందరి జీవితంలో ఇంత పార్ట్ అయింది నా మ్యూజిక్ అని చాలా బ్లెస్డ్గా ఎప్పుడు ఫీల్ అవుతా. ప్రతి మూవీ ఎంకరేజ్ చేస్తూనే వచ్చారు. అండ్ ఈ మూవీ ఇప్పుడు మ్యూజిక్ ఇంత బాగా ఆడియన్స్ అందరూ అప్రిషియేట్ చేయడానికి డెఫినెట్లీ ఒక సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సబ్జెక్ట్ ఎంత బాగా రాసుకుంటే, సబ్జెక్ట్లో ఎంత టైట్ స్క్రీన్ రైటింగ్, డైలాగ్స్ ఉంటే అంత ప్లస్ పాయింట్ అవుతుంది మ్యూజిక్కి. అండ్ ఒక కొత్త జానర్, కామెడీ జానర్, నాకు కొత్త జానర్ యాక్చువల్లీ శ్రీను వైట్ల గారు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు విశ్వంతో. అండ్ అదే ఆరాతో ఒక కామెడీ జానర్ రావడం, మళ్ళీ ఇంకొక కామెడీ జానర్ ఇంకొక ఎక్స్ప్లోర్ చేయడం, నాకు ఎక్స్ప్లోరింగ్ మ్యూజిక్ చాలా ఇష్టం. దీనికి చాలా సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక టెక్నీషియన్ని నమ్మడం, డైరెక్టర్ చాలా ఒక డెబ్యూ డైరెక్టర్ ఒక టెక్నీషియన్ని ఇంత బిలీవ్ చేసి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు నాని గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్కి ఇంత రీజన్, విజువల్ చాలా ఇంపార్టెంట్. విజువల్కి రీజన్ అయిన డిఓపి సతీష్ గారు, మంచి బ్యూటిఫుల్ విజువల్స్, దానికి చాలా హెల్ప్ అయింది మ్యూజిక్ చేయడానికి. అండ్ ముఖ్యంగా ఈవెంట్లో థ్యాంక్స్ చెప్పాలనుకున్న మెయిన్గా నేను నా టీంకి అండి. చాలా రాత్రింబౌలు కష్టపడ్డారు. విశాల్ భరద్వాజ్, నితిన్ జోన్స్, హరిహరన్, సిద్ధు అండ్ లైవ్ టెక్నీషియన్స్ అందరూ పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంత సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ ఆల్. వెరీ హ్యాపీ మూమెంట్. అండ్ ముఖ్యంగా ఇది కాంబినేషన్లో నాది, కిరణ్ గారిది ఇది 3వ మూవీ. అండ్ ఈ కాంబినేషన్లో ఇంత మంచి పాజిటివ్ ఆడియన్స్ నుండి పాజిటివ్ ఆరా రావడం చాలా హ్యాపీగా ఉంది. ఒక మూవీ సక్సెస్ అయితే ఎంత హ్యాపీనెస్ ఉంటుంది అనేది ప్రతిసారి చాలా హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుంటారు ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరికి ముందుగా దీపావళి శుభాకాంక్షలు. 1 year బ్యాక్ సక్సెస్ మీట్ సెలబ్రేషన్లో పార్టిసిపేషన్ చేశాను. మళ్ళీ ఈరోజు కేరామ్ సక్సెస్ సెలబ్రేషన్కి రావడం హ్యాపీగా ఉంది. మెయిన్గా యంగ్ టీమ్ అంటే అందరూ టీం వర్క్ అంటున్నారు కదా. మేమందరం కూడా 20 years బ్యాక్ ఒక యంగ్ టీమ్గా పనిచేసినప్పుడు ఉండే ఎనర్జీ అది డబుల్ అవుతుంది. అదే ఈరోజు మీ మేజర్ సక్సెస్ మీ ఓల్డ్ టీమ్ది. సో కంగ్రాట్స్. ఎందుకంటే ఇందాకే ఆలీ గారిని అడుగుతున్నాను, నరేష్ గారితో ఒక 50 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకుంది, ఒక 30 years ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది. సో అలాగే ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సాయి కుమార్ గారు కూడా ఆల్మోస్ట్ 50 years. సో యంగ్ జనరేషన్ ఎప్పుడు ఎంత ఇది 50s ఉన్నారు.
సో యంగ్ టీం ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి ఒక తపనతో వస్తారు. దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి రాసుకున్న కథకి నానికి మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ రాజేష్ దొరకడము, టీం దొరకడము, ఇవన్నిటికి తోడు కిరణ్ లాంటి అబ్బాయి దొరకడం. సో ఎప్పుడైతే ఆ టీంలో ఎనర్జీ ఉంటుందో ప్రేక్షకుల దగ్గరికి థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ ఎనర్జీ డబుల్ అయ్యి సినిమాని ఇలా సూపర్ హిట్ చేస్తారు. అదే మీ సక్సెస్. అండ్ నాని న్యూ డైరెక్టర్, థియేటర్లో ఇవాళ హిలేరియస్ ఫన్ వచ్చేలాగా చేసావు. నీ రైటింగ్ చాలా బాగుంది. అలాగే నువ్వు తీసుకున్న అంటే ఫాదర్ అండ్ సన్ అంటే కథలు మీద నా ప్రతి సినిమాలో ఉంటుంది కాబట్టి దీంట్లో కొత్తగా చెప్పావు, అది బాగా నచ్చింది. సో ఒక ఫాదర్ అండ్ సన్ రిలేషన్, మదర్ లేకపోయినా సన్ ఒక మాస్, ఒక క్లాస్ హీరోని, ఒక రిచ్ హీరోని తీసుకెళ్ళి మాస్ ఏరియాలో పెట్టడం, చాలా ఇవన్నీ వర్క్ అయ్యాయి. అండ్ హీరోయిన్ కంగ్రాట్స్, ఇస్ అ గుడ్, కొత్త అమ్మాయిని బాగా చేయించారు. సో రాజేష్, ఓహో వెనకాల ఇంత ఉందన్నట్టు నా సినిమాలు అన్నీ 10 సార్లు 20 సార్లు చూసి ఈరోజు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అయ్యా. గుడ్. అంటే ఇన్స్పిరేషన్. ఇప్పుడు నాకు అంతే, నేను సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నాకు రామానాయుడు గారు అన్న, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, ఎంఎస్ రెడ్డి గారు, వీళ్ళందరినీ చూస్తే నాకు ఒక ఇన్స్పిరేషన్. అంటే నిర్మాతగా ఏదైనా మనం ఏం పార్టిసిపేషన్ చేయగలుగుతాం ఒక సక్సెస్ రావటానికి అని. ఇప్పుడు మనోడు ఉన్నాడు, మైక్ పట్టుకున్నాడంటే ఎస్కే అని వచ్చాక దుమ్ము దులిపేస్తాడు. సో ఒక రిపోర్టర్గా నా కళ్ళ ముందు నా ఆర్యా సినిమాకి ఎలా ప్రమోట్ చేద్దామని నేను తిరిగిన ఎస్కే అని కూడా ఈరోజు ఒక మీరందరు నెక్స్ట్ జనరేషన్ లాగా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్గా ఉండి ఇన్వాల్వ్మెంట్ ప్రొడ్యూసర్స్ మీరు అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నిర్మాత ఇన్వాల్వ్ అయి తీస్తే రిజల్ట్ ఒకరోజు తప్పు జరగవచ్చు, మళ్ళీ తప్పు జరగదు, సక్సెస్ఫుల్ సినిమా వస్తుంది. సక్సెస్ ఫెయిల్యూర్స్ మన చేతిలో ఉండవు. ఆడియన్స్కి ఎప్పుడు రైట్ కాంటెంట్ని మనం తీసుకెళ్తున్నామా లేదా అనేదే మన ప్రొడ్యూసర్స్గా మన పని. అంటే సెలక్షన్ దగ్గర నుంచి అలా మీ యంగ్ జనరేషన్ అందరు ఇప్పుడు సక్సెస్ఫుల్ నిర్మాతలు అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కే ర్యాంప్ని దివాళీలో 4 సినిమాలు వచ్చిన నంబర్ 1 సినిమాగా నిలబెట్టినందుకు ప్రేక్షకులకి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కంగ్రాచులేషన్స్ హోల్ టీమ్. అండ్ కిరణ్ అండ్ టీమ్, సక్సెస్ ఈజీగా వస్తుంది. ఈజీగా అంటే కష్టపడితే సక్సెస్ వస్తుంది, నెక్స్ట్ దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. కీప్ ఇట్ అప్. ఎందుకంటే సక్సెస్తో మనకు అన్నీ వస్తాయి, అది వదిలేస్తాం. ఇందాక అదే సాయి రాజేష్తో చెప్తున్నాను, 47 డేస్లో సినిమా తీసామంటే ఎస్, మీరు కష్టపడ్డప్పుడు 47 డేస్లో సినిమా తీస్తారు. నెక్స్ట్ సినిమా కూడా ఇలాగే తీయండి, నెక్స్ట్ సినిమాకి మార్చుకోకండి. ఎందుకంటే మొదటి సినిమా మీకు ఏదైతే ఇచ్చిందో దాన్ని ఇన్స్పిరేషన్గా పెట్టుకుంటే మీకు సక్సెస్ఫుల్ కంటిన్యూ అవుతాయి. మార్పు ఎప్పుడైతే తీసుకుంటామో ప్రాబ్లం కూడా అక్కడే సక్సెస్ వదిలేసి ఫెయిల్యూర్స్ రావడం మొదలవుతాయి. కీప్ ఇట్ అప్. ఇదే ఇన్స్పిరేషన్గా పెట్టుకోండి. థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులకి, మీడియా సోదరులకి, ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ, వేదిక మీద ఉన్న నటులందరికీ నమస్కారం. హ్యాపీ దివాళీ. దివాళీ రోజున రాజేష్ గారు ఆయన శివ గారు లూడో బాగా ఆడారు. సో మొత్తానికి లూడో ఆడి సంపాదించుకున్నారు. అండ్ ఇది మంచి హిట్ ఇచ్చారు. అండ్ అలాగే కిరణ్ అబ్బవరం కా సినిమా తర్వాత మళ్ళీ ఇంత పెద్ద హిట్టు. అండ్ అలాగే ఈ సినిమాలో మా అన్న సాయి, అలాగే ఇంకొక అన్న నరేష్ గారు, వీళ్ళు కూడా దుమ్ము దులిపేశారు. సో ఇందాక రాజుగారు చెప్తున్నారు, ఎస్, ఎందుకంటే దాదాపు వీళ్ళిద్దరూ చైల్డ్ ఆర్టిస్ట్ కాడి నుంచి 50 ఇయర్స్ పూర్తి చేసుకున్నారు. నన్ను కూడా అడిగారు, లేదన్నా ఇంకొక 2 సంవత్సరాలు పోతే 50 ఇయర్స్ అవుతుంది. ఎందుకంటే గొప్ప గొప్పలతో నటించారు. గొప్ప యాక్టర్ల ముందు వాళ్ళు ఆ రోజుల్లోనే సాయి కుమార్ అయితే ఎస్వి రంగారావు గారు ముందు కూర్చొని ఉండగా ఒక ఏకనయ అభిపాత్ర చేస్తున్నాడు తను. అండ్ అంతేకాకుండా ఈ సినిమాలో అండ్ నిర్మాతలకి, డైరెక్టర్కి, నాని ఫస్ట్ సినిమానే హిట్ కొట్టడం, ఎందుకంటే ఇది చాలా ఎనర్జీ వస్తుంది మనిషికి. సో ఇది డెఫినెట్గా ఈ బ్యానర్లో మళ్ళీ నాని పెద్ద డైరెక్టర్ అవుతాడని ఆశిస్తున్నాను. ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా నమస్కారం. ఈ కేరాంప్ అనే సినిమాని ఎంత పెద్ద హిట్ చేసినందుకు దాన్ని సహకరించిన మీడియాకి కానీ ప్రేక్షకులు కానీ ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అట్లాగే ఈ సినిమా నేను చూసినప్పుడు నాకు అనిపించింది, అంటే ఎంత మంచి ఒక సెన్సిటివ్ పాయింట్, అంటే ప్రేమించడం అంటే బలహీనతలను కూడా ప్రేమించగలగటం అనే సెన్సిటివ్ పాయింట్ని ఎక్కడ ప్రీచింగ్ లేకుండా
ఎంగేజింగ్గా ఎంటర్టైనింగ్గా చెప్పాను. డైరెక్టర్ నిజంగా గ్రేట్, చాలా చాలా బాగా చెప్పావు. ఎక్కడ ఒక సెకండ్ కూడా సినిమా బోర్ కొట్టలేదు. అలాగే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా ఎంతో ప్రాణంతో ఇష్టంతో డైరెక్టర్కి ఒక సపోర్ట్గా నిలిచి ఇంత మంచి క్వాలిటీ రావడానికి, ఇంత తక్కువ టైంలో ఇంత క్వాలిటీ సినిమా తీయడానికి సహకరించారు. అందరికీ సందర్భంగా కంగ్రాట్స్ చెప్తున్నాను. అట్లాగే యాక్టర్స్ అందరూ కూడా బాగా చాలా చాలా మంచి ఆర్టిస్టులు అందరూ ఫెంటాస్టిక్గా చేశారు. అది వెన్నెల కిషోర్ కానీ, లేకపోతే నరేష్ గారు కానీ, మిగతా యాక్టర్స్ అందరూ కూడా, కొంతమంది పేరు నేను మర్చిపోయినా కానీ సమయం. సో అందరికీ నిజంగా చాలా ఫెంటాస్టిక్గా చేశారు. అంటే అంత కాంప్లెక్స్ క్యారెక్టర్ని తీసుకున్న కొత్త అమ్మాయిని నిజంగా అంత బాగా పర్ఫామ్ చేయించినందుకు కూడా డైరెక్టర్ని అగైన్ మనం అప్రిషియేట్ చేయాలి. అంత బాగా చేయించాడు అబ్బాయి. సో అట్లా కెమెరామెన్ సతీష్ కానీ ఫెంటాస్టిక్, తన వర్క్ చాలా బాగుంది. అట్లాగే అందరూ బాగా ఎక్సెల్ అయ్యారు. మీద ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి సినిమాలు తీయడానికి ప్రొడ్యూసర్ చాలా ఇంపార్టెంట్. అంటే ప్రొడ్యూసర్ అంటే కథని నమ్మి సినిమా చేయాలి అనే కోరిక చాలామందికి, వాళ్ళ కథను చెప్పాలి అనే డైరెక్టర్స్కి ఉంటుంది. కానీ ఒక నిర్మాతకు కూడా ఒక మంచి కథ చెప్పాలనే తాపత్రయం రాజేష్లో ఎక్కువ కనిపిస్తుంటుంది. అందుకే రాజేష్ ఇన్ని సక్సెస్ ఇవ్వగలుగుతున్నాడు. కంగ్రాట్స్ రాజేష్. అట్లాగే శివ గారు కూడా కంగ్రాట్స్ చెప్తున్నాను. అట్లాగే కిరణ్ గురించి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఎంత ఎనర్జెటిక్గా చేశాడంటే తను నిజంగా రవి నాకు బిగినింగ్ ఫిలిమ్స్ వెంకీ దుబాయ్ సినిమా చేసేటప్పుడు రవి అలా ఉండేవాడు, అలా అనిపించాడు. సో తనకి చాలా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అంటే నాట్ ఓన్లీ కామెడీ, తను ఎమోషన్ కూడా ఫెంటాస్టిక్గా చేస్తాడు. తన ఫిల్మ్ ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో ఒక షాట్ ఉంటుంది, నేను మనకు కూడా చెప్పాను. సో ఫెంటాస్టిక్గా అంత పెద్ద షాట్ని అంత హోల్డ్ చేసి అంత మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. అట్లాగే ఈ సినిమాలో కూడా అంత బాగా అదే పర్టికులర్గా ఫుల్ ఎనర్జెటిక్గా చేయడంతో పాటు ఎమోషన్ కూడా ఎక్స్ట్రాడినరీగా చేశాడు. ఈరోజు సినిమా ఎంత పెద్ద హిట్ అయినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అందరికీ సందర్భంగా మరొకసారి కంగ్రాట్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అందరికీ ఫాస్ట్గా ముగిస్తాను. నా బదులు ఎస్కే అని మాట్లాడతాడు ఈరోజు. నాకు ఇద్దరి సక్సెస్ చాలా సంతోషంగా ఉంది. సినిమాలో ఒకటి నా మోస్ట్ సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్, నా అన్ని సినిమాలకి డిస్ట్రిబ్యూటర్. నా ఫస్ట్ సినిమా నుంచి అన్ని సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసి ఓవర్ఫ్లో కట్టిన నా డిస్ట్రిబ్యూటర్ రాజేష్ దండా గారు. ఓవర్ఫ్లో కట్టి డిస్ట్రిబ్యూటర్ అసలు ఇద్దరు పని రాక్షసులు అనుకోవచ్చు. రాజేష్ ఇంత ఫాస్ట్గా అసలు సినిమాలు తీయటం అనేది చాలా ఇన్స్పైరింగ్ థింగ్. డైరెక్టర్ గారు 47 రోజులు అంటే మా ప్రొడ్యూసర్ అక్కడి నుంచి తిడుతున్నాడు నన్ను. మీరు కూడా ప్రొడ్యూసర్ని చూసి నేర్చుకోండి ఫాస్ట్గా సినిమాలు తీయటం, ప్రొడ్యూసర్ గారు. అండ్ డైరెక్టర్ గారు 47 డేస్లో తీశారు కదా, అది వీలైనంత వరకు స్పీచ్ల్లో చెప్పకండి. బట్ కంగ్రాచులేషన్ సార్. నేను కూడా 38 రోజుల్లో సినిమా తీసాం, కలర్ ఫోటో. తర్వాత సినిమా 90 రోజులు తీసాం. మీరు అలా కాకుండా ఫాస్ట్గా సినిమాలు తిని. అండ్ కిరణ్ గారు నిజంగా సక్సెస్లో ఫెయిల్యూర్ ఆయన అసలు ఎఫెక్ట్ చేయవు. నేను చెన్నై లవ్ స్టోరీ అప్పటి నుంచి మా జర్నీ స్టార్ట్ అయ్యింది. కథ చెప్పిన దగ్గర నుంచి అలా ప్రశాంతంగా ఉంటారు. పని మాత్రమే తెలుసు ఆయనకి, సినిమా పని మాత్రమే చేసుకుంటూ వెళ్తుంటారు. అసలు ఎమోషన్స్ సక్సెస్ వచ్చినప్పుడు హై, నేను హిట్ కొట్టిన తర్వాత చూశాను, ఇప్పుడు మళ్ళీ ఈ హిట్ చూశాను. మధ్యలో ఏది ఉన్నా సరే ఆ మనిషి అలానే ఉంటారు. అసలు ఆయనకి ఏది చలించడం అన్నమాట, దేనికి గెలుపోవటములకి అట్లాగా పీస్ఫుల్ ఉంటారు మనిషి. సినిమా 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 అంతే, పని చేసుకుంటూ వెళ్తారు ఈరోజు. అందుకే నేను ప్రతిరోజు నెల్లూరుకి కాల్ చేసి కనుక్కుంటా ఉండేవాళ్ళని. అక్కడ ఏంటంటే, సార్ బీసీ సెంటర్స్లో హీరోని విపరీతంగా ఓన్ చేసేసుకున్నారు సార్ అని చెప్తున్నారు. సో హ్యాపీ ఫర్ యూ సార్. అండ్ నేను 2 రోజుల క్రితం చెన్నై లవ్ స్టోరీ చూశాను, రష్.
నేను ఈ స్పీచ్లో రాజేష్ దండా తొడగొట్టారు కదా, అలాగా ఎస్కేని ఇక్కడికి వచ్చి తొడగొట్టాలి, చెప్పాలి. అండ్ ఓ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాను. కిరణ్ గారి కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవుతుంది. ఒక బెస్ట్ ఫిల్మ్ ఇవ్వబోతున్నాం ఆయన కెరియర్లో అని ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను నేను. యా, సో మొత్తం టీం అందరికీ కంగ్రాచులేషన్స్. అసలు ఈ సినిమా ఇంకొకళ్ళు అయితే వదిలేసేవాళ్ళు, మ్యాట్నికి వదిలేసేవాళ్ళు లిటరల్లీ. కానీ అలా పట్టుకున్నారు చూడండి, దానికి హ్యాట్స్ ఆఫ్. పట్టుకొని నిలబెట్టి సినిమాని జనం దగ్గరికి తీసుకెళ్లారు. జనం ఈరోజు ఈ సక్సెస్ ఇచ్చారు. అండ్ నాకు తెలిసి ఈ సినిమా ప్రమోషన్ ఒక కేస్ స్టడీ. దానికి సురేష్ అన్న అండ్ జిఎస్కే మీడియా సీన్ అన్న బెస్ట్ వర్క్, మీరు అమేజింగ్ వర్క్. సో సినిమాని ఎప్పుడు, సినిమా మీద మనకి నమ్మకం ఉంటే దాన్ని వదలద్దు, జనం దగ్గరికి తీసుకెళ్తే జనమే అక్కడి నుంచి పట్టుకెళ్ళిపోతాడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కే రామ్ సక్సెస్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి, ముఖ్యంగా ఎస్కేఎన్ గారికి హ్యాపీ దివాళీ. ఈ సినిమా విషయంలో ముగ్గురు గురించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఒకటి, లాస్ట్ ఇయర్ దివాళీ ఖాతా సూపర్ హిట్ కొట్టిన మా కిరణ్ భయ్య, కంగ్రాచులేషన్స్. మళ్ళీ ఈ ఇయర్ కూడా పెద్ద పటాస్లో పేలింది మనది, అలాగే కంటిన్యూ అవ్వాలి. అండ్ నెక్స్ట్ సాయి రాజేష్ కాదు రాజేష్, కన్ఫ్యూజ్ అయ్యండి ఇందాక. మా రాజేష్ గురించి, ఎందుకంటే తను పడే కష్టం, ఆ సినిమా గురించి, అవతలని టార్చర్ పెడతాడు, వీళ్ళని టార్చర్ పెడతాడు, ఫైనల్గా అవుట్పుట్ మాత్రం సూపర్ హిట్ కొడతాడు, అలాగే కంటిన్యూ అవ్వాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే హ్యాపీ థింగ్, కంగ్రాచులేషన్స్, డెబ్యూ సూపర్గా చేసావు. నువ్వు పార్టీ ఇవ్వాలి నాకు, ఓకే? గుర్తుంది కదా? ఎప్పుడు ఇస్తావు చెప్పు పార్టీ? మీ డాడీ చెప్పు, మీ డాడీని అడిగి మరి పార్టీ ఎప్పుడు ఇస్తావు చెప్పు. ఎనీవే కంగ్రాట్స్. ఇంకా మా డైరెక్టర్ నాని, కంగ్రాచులేషన్స్ భయ్యా. ఫస్ట్ డైరెక్టర్కి ఆ టెన్షన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆ సక్సెస్ అయిన రోజు వచ్చే రిలీఫ్, అది అసలు ఎవరు ఎలా ఉంటుందో కూడా చెప్పలేము, అంత హ్యాపీగా ఉంటుంది. నాకు ఒక చిన్న క్లారిటీ కావాల్సింది ఏంటంటే, కే ర్యాంప్ అని టైటిల్ పెట్టారు కదా, సో అది కిరణ్ ర్యాంప్ అన్నారు, రాజేష్ ర్యాంప్ అన్నారు, నాని ర్యాంప్ అన్నారు. ఈ ర్యాంప్ అన్నిటికన్నా కే ర్యాంప్ అంటే కరెక్ట్ మీనింగ్ చెప్పరా కొంచెం ఒకసారి? మీరు అందరూ మనసులో అనుకున్న మీనింగ్ చెప్పండి ఒకసారి. సెన్సార్ లేదు, అలాంటివి ఏం లేవు ఇక్కడ. ఏది యాక్సెప్ట్ చేయరా? నువ్వు చెప్పు, నువ్వు చెప్తే ఏదైనా యాక్సెప్ట్ చేస్తారు. ఇట్టు కొట్టేశాం కాబట్టి చెప్పొచ్చు, ఇప్పుడు పర్లేదు, ముందు చెప్తే వేరే అనుకుంటారు. ఎనివే, ఈ కే ర్యాంప్ లాగే కంటిన్యూ అవ్వాలి ఈ సక్సెస్. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి భయ్య, నాని గట్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారికి ఒకే ఒక డైలాగ్ సినిమా అంతా మేనేజ్ హిట్ కొట్టాడు భయ్య. అది మాత్రం సూపర్ సార్, నిజంగానే సింగిల్ డైలాగ్తో ఆయన మేనేజ్ చేశారు. థ్యాంక్ యూ సార్. రాజేష్ గారు ఏమండి చెప్పండి. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. థ్యాంక్ యూ అండి. మేము మొన్న కూడా చెప్పాము, సినిమా రిలీజ్ అయ్యాక వెంటనే కిరణ్ గారికి ఫోన్ చేసి కూడా చెప్పాను నేను మొన్ననే, సినిమా మంచి హిట్, మంచి బ్లాక్ బస్టర్ కొట్టారనేసి. కానీ కొద్దిగా లాస్ట్లో ఎమోషనల్ అయ్యారు. అవునండి, ఎమోషనల్ అవడానికి రీజన్ ఉంది. అదే ఇప్పటికీ ఏదో ఫేక్ వాళ్ళని పెట్టారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, ఆర్టికల్స్ వేస్తున్నారు. అట్లా నన్ను బతకనివరా? ఈ సినిమా హిట్టో కాదో జనం చెప్పేశారు. నేను ఎవరిని టార్గెట్ చేయలా, నేను జనాన్ని బతులు ఆడుకున్నాను ఆ సినిమా నచ్చితే చూడమని. వాళ్ళు వేసిన దాకా నేను వెల్కమ్ చేశా. ఇవాళ మంగళవారంకి వచ్చాం. ఏ సినిమాకి షోలు ఎంత ఉన్నాయో నేను లైవ్లో పెడితే నేను చూపిస్తా. దానికి ఫేక్ కలెక్షన్లు వేస్తుంది వాళ్ళు, నేను కాదు. అంటే ఎవరు టార్గెట్ చేశారు సార్ మిమ్మల్ని? ఎవరు టార్గెట్ చేశారో వాళ్ళకి తెలుస్తుందండి, అందుకనే మాట్లాడాను. నేనేమి మొహం మీద ముసుకేసుకుని కూర్చోలే, మగోళ్ళలాగా మొహం ఓపెన్ చేసి కూర్చున్న ప్రొడ్యూసర్ని. ఎక్కడో అమెరికాలో కూర్చొని ఇక్కడ దొంగరాతలు రాయట్లా. నేను ఎవరికి భయపడను. ఒకటి జరిగినప్పుడు దాన్ని ఒప్పుకోవాలి. వాడు ఫెయిల్ అయ్యాడని చెప్పి నా సినిమాని నొక్కాలని చూస్తాడు వాడు. ఎవరు సార్? ఓపెన్గా చెప్పొచ్చండి సార్. ఏమండి ఎవరు అతను ఏంటి అని కొద్దిగా చెప్పొచ్చు. అది ఎవరో నాకు తెలీదు, నేను అన్నోడికి తెలుస్తుంది, రాసినోడికి తెలుస్తుంది. అది సార్ కిరణ్ గారు సార్. హాయ్ సార్. రివ్యూస్ మొన్న కూడా మీరు మాట్లాడడం జరిగింది, కానీ వాటిని మించి మంచిగా ఇప్పుడు సక్సెస్ఫుల్గా దూసుకుపోతుంది. అంటే ఈ రివ్యూస్ అనేది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారు సార్ మీరు? అదే సార్, ఇందాక చెప్పినట్టే సార్, కొంచెం ఈక్వల్గా అంటే సినిమా బట్టి ఈ సినిమా ఏ జోనర్ అని ఇచ్చి అందరం కొంచెం పాజిటివ్గా ఉంటే బాగుంటుందనే ఫీలింగ్ సార్. బట్ వెరీ హ్యాపీ సార్, ఆడియన్స్కి వెళ్ళిన తర్వాత ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చారు, ఇంత పెద్ద హిట్ అని. థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు సార్. హాయ్ సార్. హాయ్ సార్. సార్ యాక్చువల్గా మీ మూవీ కంగ్రాట్స్ ముందుగా.
లవ్ స్టోరీ ఉంది, మంచి ఒక హీరోయిన్ క్యారెక్టర్లో ఒక సర్ప్రైజ్ ఉంది. అట్ ద సేమ్ టైము ఒక ఫాదర్ సెంటిమెంట్ అనేది ఈ సినిమాకి క్లైమాక్స్ నుంచి థియేటర్ నుంచి బయటకు వెళ్ళే ప్రేక్షకులకి ఒక ఫీల్ గుడ్ ఒక ఫీలింగ్ని కలిగించింది. సో ఆ పాయింట్ మొదటి నుంచి ఉందా, లేదంటే మీరు సెంటిమెంట్ సాయి కుమార్ గారు ఆ సెంటిమెంట్తో ఏమన్నా మీరు దాన్ని ఇచ్చేసారా ఎట్లా? లేదు సార్, నాని నాకు ఫస్ట్ కథ చెప్పినప్పుడు వెరీ హుక్ పాయింట్ అదే సార్. సెకండ్ హాఫ్లో వచ్చే ఫాదర్ ఎమోషన్ వెరీ హుక్ పాయింట్. మేము కానీ ఎంటర్టైన్మెంట్ సినిమాని ప్రజెంట్ చేస్తూ చాలా సందర్భాల్లో చెప్పాం సార్, ఇది అందరూ ఫ్యామిలీ కూర్చొని ఎంజాయ్ చేసే సినిమాని. వెరీ హ్యాపీ సార్. మేము ఎందుకు అంత కాన్ఫిడెంట్గా అది ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేస్తారని చెప్పాము అంటే, ఎక్కడే కానీ సినిమాలో ఇబ్బందికరమైన సీన్లు ఏముండో, చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. అండ్ ఆ సీన్ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ వెరీ హ్యాపీ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చాలా గట్టిగా ఎంజాయ్ చేస్తున్నారు సార్. కంగ్రాట్స్ సార్, మీ టీం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు సార్ హాయ్ కంగ్రాట్స్ టు ద ఎంటైర్ టీమ్ అన్న. థ్యాంక్ యూ అన్న. బ్లాక్ బస్టర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అయితే యాక్చువల్గా ఈ సినిమాకి చాలా చోట్ల తిరిగారు మీరు, చాలా కాంప్లిమెంట్స్ అందరూ ఇచ్చారు కదా. బట్ ఒక కాంప్లిమెంట్ మాత్రం ఒక స్పెషల్గా ఉండిపోద్ది. అంటే ఒక చిన్న డౌన్లో ఉన్న కూడా లేపి ఎక్కడో నిలబెట్టే అంత ఇది ఉంటుంది కదా. సో ఈ సినిమాకి మీకు అలా ఇన్స్పైరింగ్ అనిపించిన ఒక కామెంట్, గుర్తుండిపోయిన ఒక కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తారు? బేసిక్గా నాకు ఇన్స్టాగ్రామ్లో చాలా వరకు జెన్యున్గా చెప్తూ ఉంటారు సార్, నా సినిమా బాగాలేదని ఇది చెక్ చేసుకొని. అలా ఒక ఫ్యామిలీ అతను చెప్పాడు సార్, ఈజ్ లైక్ ప్రాపర్గా మా ఫ్యామిలీ అందరం వెళ్ళి కూర్చొని గట్టిగా నవ్వుకున్నాం, ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది, నీ కెరియర్లోనే పెద్ద హిట్ అవుతుంది, నేను చెప్తున్నానని చెప్పన్నాడు. వెరీ వెరీ హ్యాపీగా అనిపించింది. అంటే ఆ వ్యక్తి ఎప్పుడు నాకు అంత పాజిటివ్గా చెప్పాడు, ఎప్పుడు చూడు లోపాలు చెప్తూ ఉంటాడు. ఫస్ట్ టైం ఆ వ్యక్తి చాలా బాగా అనిపించింది, కడుపుబ్బా నవ్వుకున్నాం ఫ్యామిలీ అందరం అని చెప్పాడు. దట్ ఫెల్ట్ వెరీ నైస్ సార్. థ్యాంక్స్. డైరెక్టర్ గారు, యాక్చువల్గా మీరు హీరోయిన్కి రాసుకున్న క్యారెక్టరు మామూలుగా అంటే అమ్మాయిలు దేనికైనా మామూలుగా లేట్గా వస్తుంటారు, కానీ ఆమె చాలా పంక్చువల్గా మెయింటైన్ చేస్తున్న టైం. అంటే ఈ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ ఏంటండి మీకు? అమ్మాయికి ఉంటే ప్రాబ్లం అండి, ఏదైతే ప్రాబ్లం ఉందో దాని ప్రకారం చేసాం. అండ్ నేను రియల్ లైఫ్లో ఒక అమ్మాయిని చూసి ఈ క్యారెక్టర్ చుట్టూ రాస్తే బాగుంటుందని ఒక అమ్మాయి ఇన్స్పిరేషన్. ఇప్పుడు జంజీ అంతా కూడా జనరేషను చాట్ జీటీపీ ఎక్కువ వాడుతున్నారు. సో ఆ చాట్ జీటీపీ సీన్కి హయ్యెస్ట్ రెస్పాన్స్ వచ్చింది, దాని రియాక్షన్ గురించి చెప్పు. వెరీ క్రేజీ ఐడియా సార్ అది. నాని చెప్పినప్పుడే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను, యూత్ బాగా కనెక్ట్ అవుతారని. థియేటర్లో గోల పెట్టారు సార్. ఆ పర్టికులర్ ఎప్పుడైతే నా గర్ల్ ఫ్రెండ్కి ప్రాబ్లం ఉంది ఏం చేయాలి చెప్పు అనగానే, కొన్ని రోజులు ఎక్కడికైనా దొబ్బే అనగానే థియేటర్ మొత్తం గోల పెట్టేసింది సార్. చాలా బాగా కనెక్ట్ అయ్యారు సార్, వెరీ హ్యాపీ. నాని గారు సార్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత మూవీస్లో కొన్ని క్లిప్స్ బాగా వైరల్ అవుతూ ఉంటాయి. సో కిరణ్ గారి ఇంట్రడక్షన్ షాట్ ఏమైతే ఉందో, ఆ కార్ బ్యాక్ సైడ్ డాడ్స్ గిఫ్ట్ అబ్బవారం అని చెప్పేసి, ఆ థాట్ ఫస్ట్ టైం మీరు రాసుకున్నప్పుడే ఇంట్రడక్షన్ ఇలా ఉండాలి అని రాసుకున్నారా, లేకపోతే కిరణ్ గారితో మీరు డిస్కషన్ జరిగేటప్పుడు ఐడియా వచ్చిందా? రాసుకునేటప్పుడు లేదండి, కిరణ్ గారితో డిస్కషన్లోనే ఐడియా వచ్చింది. అండ్ జనాల్ని ఎక్కువ ఓన్ చేసుకునే ఒక క్యారెక్టర్స్ చాలా రేర్గా వస్తుంటాయి, అలా చేద్దాం అనేదే టార్గెట్ ఈ క్యారెక్టర్. ఇంకా ఓన్ చేసుకోవాలంటే ఎక్కడో చిన్న అబ్బవరం అనే పదం చాలా ఫేమస్, అంటే కిరణ్ అబ్బవరం అనే ఒక సౌండింగ్ చాలా ఇదిగా ఉంటుంది. దాని నుంచి ఏం చేయొచ్చు అనే డిస్కషన్ నుంచి అది వచ్చింది, అలానే ఇంట్రడ్యూస్ చేశాను. బట్ ఎనీవే అది బాగా వైరల్ అయింది, జనాలు కూడా ఏం క్రియేటివిటీ రా బాబు అనేలాగా బాగా వైరల్ చేశారు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు చెప్పండి. 17+ CR పోస్టర్ ఒకటి చూసాము, ఫ్లో బాగుంది అంటున్నారు. అర్థం కాల. ఫ్లో బాగుంది అంటున్నారు, కలెక్షన్స్ ఎక్కడ వరకు వెళ్తుందని మీ ఎస్టిమేషన్ సార్? 17 crores ప్లస్ పోస్టర్ చూసాం మేము, ఫ్లో బాగుంది అంటున్నారు, ఇంకా కలెక్షన్స్ ఎంతవరకు వెళ్ళొచ్చని మీరు ఎస్టిమేట్ చేస్తున్నారు? ఎంతవరకు వెళ్ళిద్ది అంటే ఇవాళే కదా సార్, హాలిడే అయిపోయింది, ఇవాళ నూన్ షోలు కూడా అన్ని సినిమాల కంటే ఇదే ముందుంది. ఎంత వెళ్ళగలిద్ది అంటే రేపు మార్నింగ్ అని తెలియదు, ఈవినింగ్ షోలు అన్నీ తెలియాలి కదా. నూన్ షోల వాళ్ళకి అయితే స్ట్రాంగ్గా ఉంది, వీ పాస్డ్ ద వర్కింగ్ డే. ఓకే, రిలీజ్కి ముందు ఒక డిస్కషన్ జరిగింది సార్, కాంపిటీషన్లో వస్తున్నారు, కరెక్ట్ థియేటర్స్ దొరుకుతున్నాయా లేవా కే ర్యాంప్ కానీ డిస్కషన్ జరిగింది. ఇప్పుడు హిట్ టాక్ వచ్చిన తర్వాత, హిట్ అయిన తర్వాత మీకు థియేటర్స్ విషయంలో న్యాయం జరిగిందా? లేదండి, ముందు వచ్చేటప్పుడు కూడా మాకు కావాల్సిన థియేటర్లు మాకు వచ్చినాయి. ఇప్పుడు కొంచెం టాక్ పెరిగింది కాబట్టి డెఫినెట్గా నెక్స్ట్ వీక్ కొంచెం థియేటర్లు పెరుగుతాయి. డిస్ట్రిబ్యూషన్ సైడ్ థియేటర్లు వైపు ఎప్పుడు అసలు ఈ సినిమాకి ప్రాబ్లం లేదండి, వీఆర్ వెరీ కంఫర్ట్. ఓకే, నరేష్ గారు, మీ క్యారెక్టర్ విషయానికి వచ్చినట్టయితే కాస్త నాటి టచ్ ఉంది క్యారెక్టర్లో. ఆ క్యారెక్టర్లో క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ క్యారెక్టర్ బిహేవియర్ మారిపోతుంది. మీరు రెండిట్లో ఏది చూసి ఒప్పుకున్నారు ఈ క్యారెక్టర్? ఈ క్యారెక్టర్ని చూసి ఒప్పుకున్నానండి, ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ వేరియేషన్ అండి.
ఆ క్యారెక్టర్ ఒక ఎమోషన్ క్యారీ చేస్తుంది. ఆ క్యారెక్టర్ కూడా ఏదో పెయిన్ ఉంది లోపల, అది ఫన్నీగా చూపించారు. కానీ తప్పు రైట్ అన్నీ ఒక్కడ వదిలిపెట్టి ఫైనల్గా హీరో దగ్గరికి వెళ్ళి ఇదిరా మనకు అర్హత లేదంటాడే, ఆ సీన్ నాకు రియలీ టర్న్ మై థింగ్ అండి. అండ్ దట్ వాస్ అ టర్నింగ్ ఫర్ ఎ ఫిల్మ్ ఆల్సో. సో దిస్ ఇస్ నా సెకండ్ ఇన్నింగ్స్లో వన్ ఆఫ్ మై బెస్ట్ ఆర్ మై బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పొచ్చండి. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ క్యారెక్టర్ టు రాజేష్ గారు, నాని గారు అండ్ కిరణ్. ఓకే, కిరణ్ గారు సార్, మీరు ప్రతి సినిమాకు ఒక మినీ యుద్ధం చేయాల్సి వస్తుంది రిలీజ్ ముందు. ఏంటి మీకు మీ బ్రెయిన్లో ఏం నడుస్తుంది ఈ సిచ్యువేషన్ అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత? అదే సార్, అనుకోకుండా ఇది ఒక కాంపిటీషన్ అనేది వస్తుంది. దాంట్లో మనం సక్సెస్ అవ్వాలి, దాని నుంచి బయటికి రావాలంటే చాలా కష్టపడాలి. ఏం చేస్తే ఆడియన్స్కి నా థాట్ ప్రాసెస్ ఎప్పుడు ఏముంటుందంటే సార్, ఈ సినిమా నేను ఎవరికి తీశాను, ఎవరికి రీచ్ అవుతుంది, ఎలాంటి ఆడియన్స్కి ఈ సినిమా నచ్చుతుంది, అలాంటి ఆడియన్స్కి నేను దగ్గర ఈ సినిమా ఎంత ఇలాంటిదమ్మా అని చెప్తే ఆ ఆడియన్స్ థియేటర్కి వస్తారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, పర్పస్ ఫుల్ఫిల్ అవుతుందని నమ్ముతాను సార్. ఈ సినిమా పర్టికులర్గా మేము తీసింది కొంచెం మాస్ ఎంటర్టైన్మెంటు, బీసీ కానీ ఊర్లలో వాటర్ నేను ఏరియాస్ అనట్లేదు, కానీ మాస్ ఎంటర్టైన్మెంట్ బాగా ఎంజాయ్ చేసే వాళ్ళకి నచ్చుతుందని చెప్పి వీలైనంత వాళ్ళ దగ్గరికి రీచ్ అయ్యేలా చేశాను సార్. అది సక్సెస్ అయింది సార్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్. కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. కిరణ్ గారు, అన్న సినిమా చేసేటప్పుడు అంటే మీకు దీపావళి సెంటిమెంట్స్ ఇలాంటివి ఏం లేవు, జస్ట్ అనుకున్న టైంకి వస్తున్నాం అని చెప్పారు. బట్ వరుసగా 2 దివాళీస్ అండ్ కే తోటి అది వర్కౌట్ అయింది. సో ఇక్కడి నుంచి ఏమన్నా సెంటిమెంట్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటాయి, లేదంటే లేదు నా క్యాజువల్ వర్క్లో వెళ్ళిపోతాను అంటారు? ఖచ్చితంగా అన్న, అంటే చిన్నప్పటి నుంచి నాకు దీపావళి ఇంత స్పెషల్ అవుతుందని ఎప్పుడు అనుకోలేదన్న, కానీ చిన్నప్పటి నుంచి బాగా సెలబ్రేట్ చేసుకున్నాను ఇలా అవుతుందని తెలిస్తే. ఇంత పెద్ద సక్సెస్ అంటే బ్యాక్ టు బ్యాక్ అది దీపావళి, మనకు మామూలుగా ఇండస్ట్రీ అంటే దీపావళికి ముందు మీకు తెలిసిందే. ఖచ్చితంగా నాకు ఏ మాత్రం పాసిబిలిటీ ఉన్నా, ఏ మాత్రం స్కోప్ ఉన్నా ప్రతి ఒక్క దీవాళికి రావడానికి ప్రయత్నిస్తానన్న ఒక మంచి సినిమాతో. కిరణ్ గారు బ్రో, హాయ్ బ్రో. హాయ్. మీరు మొన్న థియేటర్లో రాజశేఖర్ గారి సాంగ్ వస్తుంటే ఆడియన్స్తో కలిపి డ్యాన్స్ చేశారు. సో టిల్ ద డేట్ అలా చాలా రేర్గా జరుగుతాయి ఆ ఇన్సిడెంట్. ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. అండ్ అది సోషల్ మీడియాలో చాలా హ్యూజ్గా ఎక్స్ప్లోర్ అవుతుంది. మేము బిఆర్ హైటెక్కి వెళ్ళామన్న ఫస్ట్, అంటే మేము మార్నింగ్ శ్రీరామలో చూసేసాం, వెళ్ళిపోయాము. ఈవినింగ్ ఒకసారి ఇంకా జనాల్లోకి వెళ్దాం అన్నప్పుడు బిఆర్ హైటెక్లోకి వెళ్తే గోల మామూలుగా లేదు అసలు. బయట నుంచి క్రౌడ్ ఫుల్స్ అసలు ఓవర్ఫ్లోస్ అవుతున్నాయి, థియేటర్ హౌస్ఫుల్ అయిపోయిందని వెళ్ళి ఇంకా నేను థియేటర్ లోపలికి వెళ్తుంటే అసలు ఆ క్రౌడ్ను చూసి నాకే ఓకే, నేను ఇది కిందుకు కదా తీసింది, ఇంత గట్టిగా సెలబ్రేట్ చేసుకున్నారేంటి, ఖచ్చితంగా నేను వీళ్ళతో సెలబ్రేట్ చేసుకోవాలి అనే ఒక మూమెంట్ అనిపించింది అన్న. ఇన్స్టెంట్గా ఆడ పాట ప్లే అవుతుంటే నాకు నానికి డ్యాన్స్ వేయాలనిపించింది, వేసేసామన్న ఏం ఆలోచించుకుని. అండ్ మీరు శారీ జాకెట్ కట్టుకొని ఒక పర్టికులర్ సీన్ ఉంటుంది, ఆ సీన్కి కూడా హిలేరియస్ రెస్పాన్స్ వస్తుంది. అది చేసేటప్పుడు ఎలా అనిపించింది మీకు? అంటే కొంచెం కొత్తగా అనిపించింది. మా కాస్ట్యూమ్ డిజైనర్ లక్ష్మికి థ్యాంక్స్ చెప్పాలన్న. లక్ష్మి షీ వాజ్ వెరీ సపోర్టివ్. చాలామంది నా లుక్స్ కూడా చాలా బాగున్నాయి అన్నారు, నా ఇంట్రడక్షన్స్ కానీ కాస్ట్యూమ్స్ కానీ ఇవన్నీ. లక్ష్మికి థ్యాంక్స్ చెప్పాలి. షీ మేడ్ మీ కంఫర్టబుల్. ఆ డ్రెస్ అంటే ఫస్ట్ టైం నేను అలా వేసుకోవడం అంతా అండ్ నాకు కొత్తగా అనిపించింది. బట్ ఐ థింక్ ఐ ఎంజాయ్డ్ అన్నారు, చేసేటప్పుడు బాగా ఎంజాయ్ చేసాం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. యుక్తి గారు, ఇక్కడ వైల్ యు ఆర్ పెర్ఫార్మింగ్ ఫర్ ద ఫస్ట్ టైం when he is not coming on time, so that sequence is completely different and difficult to perform. So expression, emotion carry cheyadam. So how did you do and how many takes you take for that kind of thing? We actually shot that in few hours, that scene, the interval scene, and before that Nani and me did workshop for that thing, and we figured it out that how we're gonna do it. So on set, it was very easy for me to get into that zone, get into that character. Yeah. So we nailed it in like few hours. Yeah, that's it. కిరణ్, మీ ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాలో కూడా ఖుషి విజువల్స్ అదే ఎక్కువ యూజ్ చేశారు. అప్పుడు కానీ కొంచెం కాపీ రైట్స్ అయ్యి కొంచెం ఎక్కువ ఫీజు కట్టాల్సి వచ్చిందని తర్వాత తెలిసింది. సో ఈ సినిమాలో కూడా చాలా సాంగ్స్ అవి వాడారు కదా, ఓల్డ్ సాంగ్స్ అదంతా కూడా. సో ప్రొడ్యూసర్కి ఏమైనా బడ్జెట్ అయింది అది? అయింది ధీరజ్ అన్న. ఖచ్చితంగా సాంగ్స్ వాడాలంటే ఆదిత్య లేబుల్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. చాలా సపోర్టివ్గా ఉన్నారు, చాలా సపోర్ట్ చేశారు. అండ్ అలాగే సమరసింహారెడ్డి బాలయ్య గారి మూవీ టీం వాళ్ళకి, మణిశర్మ గారికి, అలాగే ఆయుధం రాజశేఖర్ గారి టీం వాళ్ళకి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆ పాటల వల్ల చాలా మంచి థియేటర్లో మంచి వైబ్ అన్నది ఏర్పడింది. ఖచ్చితంగా దానికి మా ప్రొడ్యూసర్ గారు మనీ అయితే కడతాను. భయ్యా, జనరల్గా స్టార్ హీరోస్ వాళ్ళ వారసులో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ హీరోస్ ఎవరన్నా వాళ్ళ సినిమాల్లో సీన్లో రీమిక్స్లో ఇవి వాడతారు. కానీ మీ ఎక్కువ సినిమాల్లో
చిరంజీవి అవని బాలకృష్ణ గారు ఎవరండి అలాంటి వాళ్ళ సీన్లు కానీ లేకపోతే ఇలా సాంగ్లు కానీ వాడడం అనేది మీ ఐడియానా, డైరెక్టర్సా, లేకపోతే ఎలా అది సెట్ అవుతుంది? మీరు స్పెసిఫిక్గా ఏదో ఒకటి పెట్టాలని అనుకుంటున్నారా? లేదు సార్, అంటే చిన్నప్పటి నుంచి మేము చూసిన పెద్ద స్టార్స్ గారు సార్ వాళ్ళు. ఎస్ఆర్ కళ్యాణ మండపంలో నాకు అలా పెడితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అలాంటి సినిమాకి మాసీ ఎంటర్టైన్మెంట్కి ఆడిటోరియంలో కూర్చున్నప్పుడు ఓకే ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాడు అనేది మైండ్ సెట్ చేయడానికి ప్రిపరేషన్ బాగుంటుంది అన్నది పెట్టాను సార్. అది నానికి నచ్చి ఇంకా దీంట్లో కూడా రిపీట్ చేసాం అలా బాగుంటుంది అని చెప్పి. ఈ జోనర్ అదే సేమ్ జోనర్ కాబట్టి సెట్ అవుతుందని చేశాను సార్. కిరణ్ గారు, టీం అందరికీ ముందు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. తర్వాత హీరోయిన్ గారికి ఏదైతే డిజార్డర్ ఉందో ఆ డిజార్డర్తో బాధపడే వాళ్ళకి ఒక కాంటాక్ట్ అవ్వండి అని చెప్పి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు ఇంటర్వెల్ దగ్గర, అది నిజమేనా? నిజం సార్, అది నిజమే. యాక్చువల్గా మన సెన్సార్ టీం వాళ్ళు సజెస్ట్ చేశారు, చాలా మందికి హెల్ప్ అవుతుంది అది ఇదని, అందుకే మేము యాడ్ చేసాం, అది చెప్పాము. అది నిజం సార్. అది కిరణ్ గారు కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దీపావళి బ్లాక్ బస్టర్ కొట్టారు కిరణ్ అండ్ రాజేష్. నేను సినిమా చూసినప్పుడు ఏ సర్టిఫికేట్ రాగానే డౌట్ వచ్చింది, సినిమాలో అంత అభ్యంతరమైన సినిమా సీన్స్ డైలాగులు లేవని. మీరు మళ్ళీ రివైజ్ చేయమని ఏం అడగలేదా సెన్సార్ బోర్డ్ని ఏ సర్టిఫికేట్ని? అంటే అడిగారు సార్ మా సార్ రాజేష్ గారు నన్ను. ఏ సర్టిఫికేట్ వచ్చిన సినిమాలో బూత్లు ఉన్నాయని కాదు సార్. ఇప్పుడు హీరోయిన్ చిన్నప్పుడు క్యారెక్టర్ ఉంది కదా, ఆ అమ్మాయి ప్రామిస్ చేస్తే బ్రేక్ చేస్తే సూసైడ్ చేసుకునేది. అది ఏమన్నా చిన్నపిల్లలు కనెక్ట్ అయితే వాళ్ళు దానికి ప్రాబ్లం వస్తుంది, అందుకని పిల్లలకి అలో చేయలేం. దీనివల్ల ఈ పాయింట్ తీసేయమన్నారు. మన సినిమానే అది కాబట్టి తీసేలాగా ఏ సర్టిఫికేట్ తీసుకున్నాం సార్. డైరెక్టర్ గారు ఈ కథ చెప్పి లాస్ట్ క్లైమాక్స్లో లైన్ చెప్పారా, మీరు కూడా చాట్ జీపీటీని అడిగారా? లాస్ట్ కంక్లూజన్కి ఆయన పాయింట్ చెప్పారా, ఆ పాయింట్ కోసం చాట్ జీపీటీని అడిగారా అని అడుగుతున్నా. లేదు సార్, అది ఫస్ట్ నుంచి రాసుకుంది, అది పాయింట్ కాదు. మీరు భవిష్యత్తులో ఏమైనా యాక్టర్ అవకాశాలు కనిపిస్తామని రాజేష్ గారు? నేను యాక్టరా? నా కెమెరా అంటే భయం. ఎందుకు మీ అమ్మాయి యాక్ట్ చేసింది బ్రహ్మాండంగా? మా అమ్మాయికి ఎలా వచ్చిందో నాకు తెలియదు. నా కెమెరా అంటే భయం, ఫోటో అంటే భయం. ఇందా మా హీరో గారు చెప్పారు షార్ట్ టెంపర్ అని. నేను తప్పు చేయను, తప్పు చేస్తే మాత్రం వదిలిపెట్టను. నానిగారు హాయ్ అండి. సో ఇప్పుడు కాన్ఫిడెంట్గా వెళ్ళి రావచ్చా బుచ్చిరెడ్డిపాలెంకి? ఆ టెన్షన్ అంతా పోయిందా? హైదరాబాద్లో ఉండొచ్చు, ఇంకా వెళ్ళి రావచ్చు అంటే సినిమా వెళ్ళవచ్చు. అక్కడ ఉండిపోవాల్సిన అవసరం లేదు. రెస్పాన్స్ ఎలా ఉంది మీకు, మీ ఏరియా సైడ్ రెస్పాన్స్? లేదండి, వెరీ హ్యాపీ. ఊర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి, నాతో కలిసి చదువుకున్న వాళ్ళు, నాతో కలిసి పెరిగిన వాళ్ళు, వాళ్ళందరూ ఫోన్ చేసి మా సినిమా ఎదిరిపోయిందంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా ఫ్యామిలీ పీపుల్ అందరూ కాల్ చేసి ప్రౌడ్గా ఉందంటే చాలా హ్యాపీగా ఉంది. కిరణ్ గారు, అండ్ బిఫోర్ ద మూవీ మీ హను అబ్బరం కూడా ఒక టీషర్ట్ వేసుకొని కే ర్యాంప్ అనేది పోస్టర్ రిలీజ్ చేశారు కదా, జస్ట్ ఫోటో. ఒక పాజిటివ్ సైన్ యాడ్ చేసిందని అనిపించింది ఫిల్మ్కి. అండ్ సినిమా తర్వాత మీరు ఇప్పుడు అంటే చాలామంది మెన్షన్ చేస్తున్నారు కడప, అనంతపురం, రాయచోటి అటు సైడ్ రావాలి ప్రమోషన్స్కి అని చెప్పి. సో వాళ్ళు కూడా మీకు చాలా డిఎమ్స్ చేస్తున్నారు కదా, ఏంటి అంటే వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? అందరికీ పెద్ద థ్యాంక్స్ అండి. అంటే ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. నాకు వీలైనంత ఇంకా వెళ్ళి వాళ్ళందరితో సక్సెస్ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను. రేపు ఎల్లుండి వీలైనంత ఈ సినిమాని ఇంకా సెలబ్రేట్ చేసుకొని ఇంకా ఎవరికైనా రీచ్ అవ్వాలనుకున్న వాళ్ళకి రీచ్ అయ్యేలా ప్రయత్నిస్తాను. ఆ ఫోటో ఇంకా జస్ట్ ఇంట్లో లేదో, ఇంకా వాడు పుట్టిన తర్వాత ఫస్ట్ సినిమా కదా, జస్ట్ ఏదో రాసి ఏదో అలా పెట్టారు వాళ్ళు ఫోటో. నరేష్ గారు సార్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ బ్రదర్. సార్ ఇప్పటి వరకు ఇండస్ట్రీలో మీకు మీ ర్యాంప్ మూమెంట్ ఏంటంటే ఏం చెప్తారు? కే ర్యాంప్ అంటే కొన్ని ఊహించని అంతుకు, అంటే ప్రతి సక్సెస్ తర్వాత నెక్స్ట్ ఏంటి నాకు భయం వేస్తుంటుంది, నెక్స్ట్ ఏం క్యారెక్టర్ వస్తుందని. ఆ భయాన్ని తీర్చింది ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటనేది కూడా భయం లేదు. ఇంకో 2-3 వస్తున్నాయి చూడండి. నేను అప్పుడే చెప్పాను ఇది గన్ షాట్, ఇంకోటి వస్తుందని. దట్ ఈస్ ఇట్. ఇంకోటి నేను లేమాన్గా చెప్తానండి, ప్రొడ్యూసర్ గారు చెప్పకపోవచ్చు. నాకు ప్రతి జిల్లాలో సోర్సెస్ ఉన్నాయి. ఇవాళ మార్నింగ్ నాకు వచ్చిన గుడ్ న్యూస్ ఏంటంటే, నేను ఖచ్చితంగా ఫస్ట్ నుంచి 50 crores మినిమం చెప్తున్నాయి. సినిమా 50 crores ఖర్చు అవుతుంది, 80 క్రాస్ అవుతుంది. 80 దాటినా ఆశ్చర్యపడుద్ది సినిమా అనేది నాకు బయట వచ్చిన న్యూస్ అండి. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్ కిరణ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.
అంటే ప్రతి సినిమాకి యుద్ధం అనేది ఇందాక చెప్పారు, యుద్ధం అవుతుంది. కానీ 50 కోట్ల క్లబ్బు, 25 కోట్ల క్లబ్బు, 100 కోట్ల క్లబ్లోకి పోతే కొద్దిగా ఆ జోష్ ఎక్కువ వస్తుంది. ఈ కూడా సెంటిమెంట్గా బాగుంటుందని చాట్ జీపీటీ ఏమైనా అడిగావా? అదేం లేదు సార్, అది కొంచెం ఇలా పెడితే బాగుంటుందని అలా కలిసి వచ్చి ఇలా పెట్టారు అంతే సార్. అది అంతే, అలా చాట్ జీపీటీ అయితే అడగలేదు. త్వరలో 50 కోట్ల క్లబ్లోకి చేరేగా ఉంది. ఆ చేరువ ఎలా ఉండబోతుంది మీకు? చాలా సంతోషంగా ఉంటుంది సార్. అంటే మోర్ దెన్ నెంబర్స్ ఏంటంటే కొన్ని పర్టికులర్ సినిమాలు, పండగకు వచ్చిన సినిమాలు అందరూ అంటే ఊర్ల నుంచి ఎక్కువ మంది ఉంటారు కదా సార్, వాళ్ళందరూ థియేటర్కి వచ్చి గోలబెట్టి ఎంజాయ్ చేస్తే అది తెలియని ఒక పర్సనల్ హ్యాపీనెస్ సార్. నేను వెళ్ళాను, అనంతపూర్ వెళ్ళాను, ఇటు సైడు సిద్దిపేట వెళ్ళాను, కరీంనగర్, వరంగల్ ఇవన్నీ తిరుగుతుంటే నైట్ కూడా హౌస్ఫుల్స్ ప్యాక్డ్ అయిపోయి ఫ్యామిలీస్ అందరూ వచ్చి థియేటర్లో నవ్వుకుంటుంటే తెలియని ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది సార్. నెంబర్స్ ఇవన్నీ ఇది నాకు హై సార్. అండ్ ఇంతకుముందు కూడా ఈవెంట్లో చెప్పాను, ఏమో అదృష్టం అనుకోవచ్చు నాది. నాకు హిట్ పడితే మాత్రం అన్న మనం హిట్ కొట్టేసాం అంటున్నారు. అదేదో పర్సనల్ సక్సెస్ లాగా అది నాకు చాలా సాటిస్ఫాక్టరీ, చాలా హ్యాపీగా ఉంటుంది సార్. కిరణ్ గారు, పెళ్ళి బాగా కలిసి వచ్చినట్టుంది మీకు సార్. దయచేసి ఈ సక్సెస్ నాకే ఇవ్వండి సార్. మళ్ళీ నా పెళ్ళాంకో నా కొడుకు ఇవ్వద్దండి సార్. నేను కష్టపడ్డాను సార్. అంటే 47 days సినిమా తీయడం అనేది ఒక ఛాలెంజ్ అయితే హిట్ కూడా అదే ఛాలెంజ్గా ఉంది. మీలాంటి హీరోలు 3-4 సినిమాలు చేయొచ్చు ఇయర్లీ. తప్పకుండా చేస్తాను సార్, తప్పకుండా మంచి సినిమాలు చేస్తాను. నేను అదే కోరుకుంటున్నాను సార్. కనీసం 3 సినిమాలు చేస్తే బాగుంటుంది, అందరం బాగుంటామని నేను కోరుకుంటున్నాను. చూస్తాను సార్, నాకు వీలైనంత ప్రయత్నిస్తాను సార్. అంటే మేజర్గా పెద్ద సినిమాలకి ప్రేక్షకులు థియేటర్కి వస్తున్నారని తప్పు. ఎందుకంటే సినిమా ప్రూవ్ చేసింది. నేను చూశాను థియేటర్కి వెళ్ళి, థియేటర్ మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు. నైట్ మాట్లాడాం మీకు అంటే. అవును సార్. అంటే థియేటర్ ఎంజాయ్ చేయడానికి కోరుకుంటారు ప్రజలు, దాన్ని మీరు డిలే చేస్తున్నారు. మీలాంటి హీరోలను కొద్ది 4-5 సినిమాలు తీస్తే డెఫినెట్గా దాన్ని ఫిల్ అవుతుంది. లేదు, తప్పకుండా 3 సినిమాలు ప్రయత్నిస్తాను సార్. మీరు నరేష్ గారు పక్కన కూర్చొని రెడీగా నేను రెడీ అంటున్నారు. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ థ్యాంక్ యూ అండి. అందరికీ వచ్చిన థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.